తీసుకొని చంద్రశేఖర్ ఆజాద్ని కానీ నిస్వార్థంగా చట్టం. దీనివల్ల అధికారం వస్తుందా లేదా నాకు నిజంగా తెలియదు. నేను అలా ఆలోచించే వ్యక్తిని కాదు. ఇదే గోదావరి జిల్లాలో, పక్క గోదావరి జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో చిన్న కమతా ఉండేది. ఎన్ని ఎకరాలు? ఒక 8 ఎకరాల కమతా ఉండేది. ఆ 8 ఎకరాల కమత కొద్దిగా అమ్ముకుంటూ వచ్చి చిన్నమ్మల పెళ్లికి ఒక అరెకరం, ఇంకా కష్టాలకి ఇంకో అరెకరం ఇలా అమ్ముకుంటూ వచ్చి నాకెందుకు గుర్తుండిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడు నేను ఒకే ఒకసారి వచ్చాను మొదలు, తర్వాత నేను ఎప్పుడు రాలేదు, ఎందుకంటే పొలం లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా ఆనందం ఉండేది. ఆ గట్ల మీద తిరుగుతూ ఉంటే నాకు తిరిగి చాలా తక్కువ జ్ఞాపకాలు. నాకు నేను అర్రులు చాచేవాడిని గోదావరి జిల్లాలో రావడానికి. దేనికంటే ఈ పచ్చదనం కోసం వెంపర్లాడిపోయేవాడు. ఎందుకంటే ఇది తల్లి అన్నపూర్ణ అంటాం దీన్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇది అన్నపూర్ణ. రాష్ట్ర విభజన సమయంలో కూడా చాలా మంది నాయకులు నాతో అన్నది, మీ గోదావరి జిల్లాలో ఉన్నాయి పచ్చటి నదులు పారుతుంటాయి, కాలువలు పారుతుంటాయి, మీకేముంది మాకు ఎండిపోయినాయి అంటే నేను వాళ్ళకి చెప్పాను, మీరు ఒకసారి వెళ్ళి మా ప్రకాశం జిల్లా చూడండి, అనంతపురం చూడండి, మా రాయలసీమ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు కేవలం గోదావరి జిల్లాలే. అంటే గోదావరి జిల్లాలు ఏమైపోయినాయి అంటే దృష్టి కొట్టేసింది గోదావరి జిల్లాలకి. పచ్చగా ఉంటాయి అందరూ దృష్టి పడి ఈ రోజున గోదావరి జిల్లా రైతులు కన్నీరు పెడుతున్నారు, హృదయ వేదన పెడుతున్నారు. ఈ దృష్టికి నాకు నిజంగా చాలా ఆవేదన ఉంది. ఈ రోజున నేను కోరుకుంటుంది కూడా రైతులకు నేను ఎలా నిలబడగలను. ఎందుకు నాకు రైతులకు ఎందుకు చెప్పానంటే, కష్టం ఎందుకు నేను వాళ్ళ కష్టం తెలుసుకోగలనంటే, నేను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు, నాకు సూట్ కేసు కంపెనీ కష్టాలు తెలియడం. సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టలేదు, నాకు సిమెంట్ ఫ్యాక్టరీ కష్టాలు తెలియడం. కాంట్రాక్టులు చేయను, నాకు తెలిసిందో లేదో ఒక సినిమా చేశాను, దానివల్ల మీరందరూ మెచ్చుకున్నప్పుడు డబ్బులు ఇచ్చారు, మెచ్చకపోతే తీసి పక్కన పెట్టారు, అవి జరిగినాయి. కానీ ఈ రోజున ఓడిపోయిన తర్వాత ఆత్మస్థైర్యం సహజంగా ఎవరికైనా దెబ్బతింటది. కానీ పవన్ కళ్యాణ్కి దెబ్బతింది ఆత్మస్థైర్యం. దేనికి? నేనేమి ఆశించే రాలా. నేను ఆశించిందల్లా ఒక కవి ఎక్కడో ఒక మాట మాట్లాడితే, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం మోసం తప్ప. అంటే ఎవరు యువతరానికి సంపద విడిచిపెట్టారు? అలాగే రైతు గురించి మాట్లాడుతూ మొన్న మండపేటలో కూడా చెప్పాను. రైతు కష్టాలను చూస్తే, అంటే రైతుకు సంబంధించి ఒక మాట మాట్లాడుతూ, కాళ్ళు వ్రేళ్ళై నడిచే చెట్టు మనిషిగా చెట్టుగా ఉండుంటే కనీసం ఏడాదికి ఒక వసంతం అన్నా దక్కేది. కానీ మనిషినై నేను అన్ని వసంతాలు కోల్పోయానని. ఈ రోజున రైతు కష్టాలు చూస్తూ ఉంటే 365 రోజులు సెలవులు ఉంటాయి అందరికీ. విద్యార్థులకి సెలవులు ఉంటాయి, మన జగన్ రెడ్డి గారికి సెలవు ఉంటాయి శనివారం ఆదివారం. మనల్ని ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యే సెలవులు ఉంటాయి, అందరికీ సెలవులు ఉంటాయి. ఎందుకులే మళ్ళీ బాధపడతారబ్బా మాట మాట్లాడి. కానీ రైతుకి సెలవు లేదు. ఒకసారి పురుగు తినేస్తుందా,